మీకు ఎప్పుడైనా దోమ కనిపించినప్పుడు ఇలా చెవు దగ్గర గీ అని సౌండ్ చేస్తూ ఉంటుంది చూసారా? అది బ్రాండ్ అంబాసిడర్ ఫర్ డాప్లర్ ఎఫెక్ట్. సో డాప్లర్ ఎఫెక్ట్ అంటే ఏంటి? వచ్చిన ఫ్రీక్వెన్సీ కాకుండా డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్లో మనకి సౌండ్ వినిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు? రెండు ఆబ్జెక్ట్స్ మధ్యలో రిలేటివ్ మోషన్ ఉన్నప్పుడు. సో యాక్చువల్గా డాప్లర్ ఎఫెక్ట్ అంటే ఏంటి అంటే ఇట్స్ ద ఫినామినా ఆఫ్ అపరెంట్ చేంజ్ ఇన్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎ సౌండ్ వేవ్ డ్యూ టు రిలేటివ్ మోషన్ బిట్వీన్ ద సోర్స్ ఆఫ్ సౌండ్ అండ్ ద అబ్జర్వర్. అంటే ఒక స్పీకర్ కానీ ఏదైనా ఇలా సౌండ్ అనేది ఎమిట్ చేస్తూ ఉంది. ఇక్కడ అబ్జర్వర్ మీరు ఉన్నారు. ఇది మీరు దాని సైడ్ ఉరకడం కానీ, దాని నుంచి ఆపోజిట్గా ఉరకడం కానీ, ఆర్ ఈ సౌండ్ సోర్సే అంటే ఈ సౌండ్ సోర్స్ ఒక అంబులెన్స్ సైరన్ కావచ్చు. అంబులెన్స్ సైరన్ మీ సైడ్ రావడం కానీ, ఆర్ ఆపోజిట్ సైడ్లో వెళ్ళడం కానీ, ఇలాంటి రిలేటివ్ మోషన్ ఉన్నప్పుడు బిట్వీన్ అబ్జర్వర్ అండ్ ద సోర్స్ ఆఫ్ సౌండ్, ఈ రెండింటి మధ్యలో మోషన్ ఉన్నప్పుడు మీకు వినిపించే అపరెంట్ సౌండ్ ఆర్ అపరెంట్ ఫ్రీక్వెన్సీ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి డాప్లర్ ఎఫెక్ట్ ఆర్ డాప్లర్ ఫినామినా ఉంటుంది. అది ఏం చెప్తుంది? అపరెంట్ ఫ్రీక్వెన్సీ అంటే మనకి వినపడే ఫ్రీక్వెన్సీ ఎఫ్ ప్రైమ్ ఏదైతే ఉందో ఇట్ విల్ బి ఎయిదర్ గ్రేటర్ ఆర్ లెస్సర్ దాన్ ఒరిజినల్ ఫ్రీక్వెన్సీ. అంటే ఇక్కడ నుంచి ఒరిజినల్ ఫ్రీక్వెన్సీ ఒకటి ఏదైతే ఉందో మనకు వచ్చేది మాత్రం డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ లాగా ఉంటుంది. అందుకే ఇప్పుడు దోమ ఉంది, ఇలా మీ చెవు దగ్గర జీన్ అని వచ్చినప్పుడు ఒక ఫ్రీక్వెన్సీలో వస్తుంది, వెళ్ళిపోయాక ఇంకో ఫ్రీక్వెన్సీలో వినిపిస్తుంది. అందుకే ఆ డిఫరెంట్ ఇంటెన్సిటీస్ అనేది కనిపిస్తాయి. అలానే ఒక ఫాస్ట్ వెళ్ళే కార్ కూడా మీ నుంచి ఇలా వస్తున్నప్పుడు కార్ మిమ్మల్ని అప్రోచ్ అవుతున్నప్పుడు ఒకలాగా, అప్రోచ్ అయ్యి వదిలేసి వెళ్ళిపోతున్నప్పుడు ఒకలాగా వినిపిస్తుంది. ఓకే, ఆ సౌండ్ ఫ్రీక్వెన్సీ అనేది ఎందుకు చేంజ్ అవుతుంది ఇలా అని చెప్పే ఎఫెక్టే డాప్లర్ ఎఫెక్ట్. సో ఫస్ట్ కేస్ 1 వెరీ సింపుల్. ఇక్కడ మీరున్నారు, అంటే మీరు అమ్మాయి అయితే మీరు, అబ్బాయి అయితే మీరు ఇక్కడ ఉన్నారు, పక్కన మీ ఇంకో ఫ్రెండ్ ఉన్నారు. సో ఇక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారు కార్లో. ఇక్కడ ముగ్గురు కూడా స్టేషనరీగా ఉన్నారు. మీరు చూసి మీరిద్దరు దూరం జరిగారు ఒకరి నుంచి ఒకరు. ఓకే, సో ఇక్కడ ముగ్గురు స్టేషనరీ ఉన్నారు, ఎవరు ఏం చేయట్లేదు. అలాంటప్పుడు ఈ కార్ నుంచి హార్న్ ఏదైతే ఉందో అది మీకు ఎంత ఫ్రీక్వెన్సీతో అయితే వినిపిస్తుందో, అంటే ఒరిజినల్ ఫ్రీక్వెన్సీ ఎఫ్ అనుకోండి, స్టేషనరీ సోర్స్ కాబట్టి దాని ఫ్రీక్వెన్సీ ఎఫ్. సో ఒరిజినల్ ఫ్రీక్వెన్సీ ఎఫ్ ఎంతైతే ఉందో మీకు వినిపించేది కూడా అంతే. ఎందుకు? గాల్లో నుంచి ఆ సౌండ్ మీ దగ్గరకు వచ్చి వినిపిస్తుంది. మీరు కదలట్లేదు, సోర్స్ అంటే పోలీస్ వ్యాన్ అది కూడా కదలట్లేదు, ఎవరు కదలట్లేదు. అదే సేమ్ వెనకాల కూడా సేమ్ ఫ్రీక్వెన్సీ తోటి వినిపిస్తుంది. అంటే ఈ అమ్మాయికి కూడా సేమ్ ఫ్రీక్వెన్సీ, ఈ అబ్బాయికి కూడా సేమ్ ఫ్రీక్వెన్సీ తోటి వినిపిస్తుంది. ఎందుకు? ఇక్కడ ఎవరు కూడా కదలట్లేరు కాబట్టి. సో సేమ్ అదే ఇక్కడ ఒక అపరెంట్ మోషన్ ఉంది, రిలేటివ్ మోషన్ ఉంది. అప్పుడు ఏమవుతుందో చూద్దాం. దీంట్లో మనకి డిఫరెంట్ కేసెస్ ఉంటాయి. ఈ పోలీస్ కారే ఫార్వర్డ్ మూవ్ అవ్వచ్చు, ఆర్ బ్యాక్వర్డ్ మూవ్ అవ్వచ్చు ఆ హార్న్ కొట్టుకుంటూ, ఆర్ మీరు పోలీస్ కార్ సైడ్ వెళ్ళొచ్చు, ఆర్ ఈ అమ్మాయి పోలీస్ కార్ సైడ్ నుంచి ఆపోజిట్గా రన్ చేస్తూ వెళ్ళొచ్చు. ఇలా డిఫరెంట్ కేసెస్ అన్నీ కూడా మనం కన్సిడర్ చేద్దాం. సో కేస్ 2 ఏంటి అంటే ఇఫ్ ద సోర్స్ అండ్ ద అబ్జర్వర్ ఆర్ కమింగ్ క్లోజర్ విత్ టైమ్ ద అపరెంట్ ఫ్రీక్వెన్సీ హర్డ్ బై ద అబ్జర్వర్ ఈజ్ గ్రేటర్ దెన్ ద యాక్చువల్ ఫ్రీక్వెన్సీ. ఎందుకు అంటే ఒక సోర్స్ ఉంది, దాని నుంచి మనకి సౌండ్ వేవ్స్ ఇలా వస్తూ ఉన్నాయి, అండ్ ఇక్కడ ఒక అబ్జర్వర్ ఉన్నారు. ఇఫ్ ద అబ్జర్వర్ అండ్ ద సోర్స్ ఆర్ కమింగ్ క్లోజర్, అంటే ఇది కమింగ్ క్లోజర్ అయినప్పుడు ఏంటి? స్టిల్గా ఉంటే ఫస్ట్ ఈ ఎల్లో వేవ్ ఫస్ట్ ఒకటి వస్తుంది, తర్వాత కొద్దిసేపు అయినాక నెక్స్ట్ వేవ్ వస్తుంది, కొద్దిసేపు అయినాక దాని నెక్స్ట్ వేవ్ ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైంలో వస్తుంది మనం స్టేషనరీగా ఉన్నప్పుడు. అలా కాకుండా అది వస్తుంది, మనం కూడా దాని సైడ్ వెళ్తున్నాం. అప్పుడు ఏమవుతుంది? ఆ రెండింటి మధ్యలో ఉన్న డిఫరెన్స్ బిట్వీన్ దీస్ వేవ్స్ విల్ అప్రోచ్ ఫాస్టర్. ఎందుకంటే మీరు ఆల్రెడీ దాని సైడ్ వెళ్తున్నప్పుడు ఒకటి రాగానే ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఇంకోటి వింటున్నారు, ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఇంకో సౌండ్ వింటున్నారు, అంటే ఇంకో నోట్. సో దానివల్ల ఏమవుతుంది? ఫ్రీక్వెన్సీ అనేది పెరుగుతుంది, అంటే తక్కువ టైంలో ఎక్కువ సౌండ్ వేవ్స్ని కలెక్ట్ చేస్తూ వెళ్తున్నారు కాబట్టి ఇన్ దిస్ కేస్ ఫ్రీక్వెన్సీ విల్ బీ హయ్యర్. వెరాజ్ ఇఫ్ ద అబ్జర్వర్ అండ్ సోర్స్ ఆర్ డిస్టెన్సింగ్ విత్ టైమ్, అంటే దూరం జరుగుతూ ఉంటే ద అపరెంట్ ఫ్రీక్వెన్సీ ఈజ్ లోవర్ దెన్ ద యాక్చువల్ ఫ్రీక్వెన్సీ. ఎందుకు? ఇప్పుడు ఈ కేసులో ఈ కార్ అనేది ఆర్ ఈ సోర్స్ అనేది దూరం వెళ్తుంది, ఈ అబ్జర్వర్ అనేది రెస్ట్లో ఉన్నారు. సో అప్పుడు ఏమవుతుంది? దూరం వెళ్ళడం వల్ల ఇప్పుడు ఫస్ట్ ఒక వేవ్ని ఇలా రిలీజ్ చేసింది, తర్వాత ఇప్పుడు న్యూ పొజిషన్ ఏంటి? ఇక్కడ ఉంది, అప్పుడు ఇంకో వేవ్ని రిలీజ్ చేసింది, తర్వాత న్యూ పొజిషన్ ఇక్కడ ఉంది, అప్పుడు ఇంకో వేవ్ని రిలీజ్ చేసింది. ఇప్పుడు చూడండి, ఎల్లో వేవ్స్ మధ్యలో డిస్టెన్స్ ఎంత ఉంది, అండ్ ఈ వైట్ వేవ్స్ మధ్యలో డిస్టెన్స్ ఎంత ఉంది? వైట్ వేవ్స్ మధ్యలో డిస్టెన్స్ క్లియర్లీ ఎక్కువ ఉంది. ఆ రెండు వేవ్స్ మధ్యలో డిస్టెన్స్ పెరిగింది అంటే దాని ఫ్రీక్వెన్సీ తగ్గినట్టే కదా. ఆ ఎక్కువ డిస్టెన్స్ తోటి, అంటే ఎక్కువ వేవ్ లెంత్ తోటి మీ దగ్గరికి వేవ్ వస్తుంది. సో మీరు వినేటప్పుడు ఆ వేవ్ లెంత్ అనేది పెరగడం వల్ల ఫ్రీక్వెన్సీ ఈజ్ లోవర్ దెన్ ద యాక్చువల్ ఫ్రీక్వెన్సీ. ఇది బేసిక్ కాన్సెప్ట్. ఇప్పుడు ఈ వెలాసిటీస్ యాడ్ చేస్తే మనకి సింపుల్గా ఆన్సర్స్ వచ్చేస్తాయి. సో ఫస్ట్ మూవింగ్ సోర్స్ తీసుకుందాం. మూవింగ్ సోర్స్
ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ చూడండి వేవ్స్ అనేవి కంప్రెస్ అయిపోయాయి సోర్స్ మూవ్ అవ్వడం వల్ల. సో దిస్ బాయ్ విల్ హ్యావ్ ఏ హయ్యర్ ఫ్రీక్వెన్సీ. అండ్ దూరం వెళ్ళడం వల్ల ఇక్కడ ఒక సోర్స్, నెక్స్ట్ వేవ్ అనేది తర్వాత ప్రొడ్యూస్ అయింది, నెక్స్ట్ వేవ్ ఇంకా తర్వాత. సో దానివల్ల ఇక్కడ ఏమవుతుంది, ఫ్రీక్వెన్సీ లిజన్ బై దిస్ గర్ల్ విల్ బీ డిక్రీస్. సో ఇక్కడ ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది, ఇక్కడ ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. మీరు ఈ గ్రాఫ్లో కూడా చూడొచ్చు. సో ఇప్పుడు ఈ అన్ని కేసెస్కి మనం జనరలైజ్డ్ ఫార్ములాస్ చూద్దాం. సో డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ ఫర్ ద అపరెంట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ అబ్జర్వర్ డ్యూ టు వేరియస్ పాసిబిలిటీస్ ఆఫ్ మోషన్స్ ఆఫ్ ద సోర్స్ అండ్ ద అబ్జర్వర్ ఆర్ యాజ్ ఫాలోస్. సో ఫస్ట్ కేసు ఏంటి అంటే, ఇఫ్ ద అబ్జర్వర్ ఈజ్ ఎట్ రెస్ట్ అండ్ సోర్స్ మూవింగ్ టువర్డ్స్ ద అబ్జర్వర్. అంటే ఏంటి, సోర్స్ ఆల్రెడీ మూవ్ అవుతుంది. సో సోర్స్ అబ్జర్వర్ సైడ్ రావడం అంటే దగ్గరికి రావడం వల్ల ఫ్రీక్వెన్సీ అనేది పెరగాలి. సో ఇక్కడ మనకి బేసిక్ ఫార్ములాలో న్యూ ఫ్రీక్వెన్సీ ఎఫ్ ప్రైమ్ ఈజ్ ఈక్వల్ టు ఒరిజినల్ ఫ్రీక్వెన్సీ టైమ్స్ సంథింగ్ ఉంటుంది. సో ఇక్కడ ఆ ఫ్రీక్వెన్సీ అనేది, సౌండ్ అనేది దేనివల్ల క్రియేట్ అవుతుంది, ఎయిర్ వల్ల. సో ఫస్ట్ ఎయిర్ వెలాసిటీ డివైడెడ్ బై ఎయిర్ వెలాసిటీ రాద్దాం. సో ఈ ఫ్రీక్వెన్సీ పెంచాలి అంటే మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి, న్యూమరేటర్ వాల్యూని పెంచడం ఆర్ డినామినేటర్ వాల్యూని తగ్గించడం. సో న్యూమరేటర్ అనేది లెట్స్ సే ఇట్ రిలేట్స్ టు ద అబ్జర్వర్ స్పీడ్ని బట్టి న్యూమరేటర్ చేంజ్ అవుతుంది, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ డినామినేటర్ అనేది సోర్స్కి సంబంధించింది డినామినేటర్. సో ఇప్పుడు సోర్స్ అనేది మన సైడ్ వస్తుంది, మనకి దగ్గరకు వస్తుంది, అంటే ఏమవ్వాలి, ఫ్రీక్వెన్సీ పెరగాలి. సో అంటే డినామినేటర్ తగ్గాలి. కాబట్టి న్యూ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు ఒరిజినల్ ఫ్రీక్వెన్సీ ఇంటూ వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్ డివైడెడ్ బై వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్ మైనస్ ద వెలాసిటీ ఆఫ్ సోర్స్. ఎందుకు డినామినేటర్ని తగ్గియాలంటే సోర్స్ యొక్క వెలాసిటీని సౌండ్ స్పీడ్ నుంచి తీసేయాలి, అంతే ఫార్ములా, సింపుల్. సో ఇలా మీరు ప్రతి ఒక్క కేసు గుర్తుపెట్టుకోవాలంటే మీ మెమరీ గ్రేట్ అనుకోవాలి. నాకైతే గుర్తుండదు. సో నేను ప్రతి ఒక్కటి లాజికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ లాజిక్ గుర్తుంటే అన్నీ కూడా సింగిల్ ఫార్ములాతోటి ఎన్ని కేసెస్ ఉన్నా సాల్వ్ చేయవచ్చు. సో అది చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ కేసు ఏంటి, ఇఫ్ ద అబ్జర్వర్ ఈజ్ ఎట్ రెస్ట్ అండ్ సోర్స్ మూవింగ్ అవే ఫ్రమ్ ద అబ్జర్వర్. సో అబ్జర్వర్ రెస్ట్లో ఉన్నాడు, సోర్స్ దూరం జరుగుతుంది, అంటే సౌండ్ వేవ్స్ లేట్గా రీచ్ అవుతున్నాయి, అంటే ఏం కావాలి, ఫ్రీక్వెన్సీ తగ్గాలి. సో సేమ్ ఫార్ములా రాద్దాం, ఎఫ్ ప్రైమ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ వి బై వి. బట్ సోర్స్ జరుగుతుంది, ఫ్రీక్వెన్సీ తగ్గాలి, అంటే ఏంటి, న్యూమరేటర్ని పెంచాలి. సోర్స్ అంటే న్యూమరేటర్లో ఉంటుంది కాబట్టి న్యూమరేటర్ని పెంచాలి. సో వి ప్లస్ విఎస్, అంతే ఫార్ములా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్, ఇఫ్ ద అబ్జర్వర్ మూవింగ్ విత్ వెలాసిటీ వి ఆఫ్ అబ్జర్వర్ టువర్డ్స్ స్టేషనరీ సోర్స్. సో ఇప్పుడు ఏంటి, మళ్ళీ సేమ్ ఫార్ములా, ఎఫ్ ప్రైమ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ వి బై వి రాయండి. బట్ ఇక్కడ అబ్జర్వర్ కాబట్టి న్యూమరేటర్ని చేంజ్ చేయాలి. సో ఇప్పుడు ఏంటి, అబ్జర్వర్ మూవింగ్ టువర్డ్స్ ద సోర్స్, అంటే సోర్స్ సైడ్ ఇంకా వెళ్తున్నాడు, అప్పుడు ఏమవుతుంది, తొందరగా సౌండ్స్ అనేది ప్రొడ్యూస్ అవుతూ అంటే మనకి వినిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఫ్రీక్వెన్సీ పెరగాలి. ఫ్రీక్వెన్సీ పెరగాలంటే న్యూమరేటర్ పెంచాలా తగ్గియాలా, అఫ్ కోర్స్ పెంచాలి. సో ఇట్ విల్ బి వి ప్లస్ విఓ. ఇప్పుడు అబ్జర్వర్ సోర్స్ నుంచి దూరంగా పరిగెత్తున్నాడు, అప్పుడు ఏమవుతుంది, కొత్త సౌండ్ అనేది లేట్గా వినిపిస్తూ ఉంటుంది. సో ఫ్రీక్వెన్సీ అనేది తగ్గుతూ ఉంటుంది. సో అప్పుడు న్యూమరేటర్ పెంచాలా తగ్గియాలా. సో ఇఫ్ ద అబ్జర్వర్ ఈస్ మూవింగ్ అవే ఫ్రమ్ స్టేషనరీ సోర్స్ విత్ ఎ వెలాసిటీ విఓ, దెన్ వీ విల్ గెట్ న్యూమరేటర్ని తగ్గియాలి, వి మైనస్ విఓ డివైడెడ్ బై వి ఇంటూ ఎఫ్. అది చేస్తే మనకి న్యూ ఫ్రీక్వెన్సీ వస్తుంది. సో ఇప్పుడు రెండు, సోర్స్ కూడా చేంజ్ అవుతుంది, అబ్జర్వర్ కూడా చేంజ్ అవుతున్నాడు, అంటే సోర్స్ ఇలా దగ్గరకు వస్తుంది అండ్ అబ్జర్వర్ కూడా ఇలా దగ్గరకు వస్తున్నారు. రెండు హీరోయిన్ లాగా ఇలా దగ్గరికి ఒకరి నుంచి ఒకరికి దగ్గరకు వస్తూ ఉన్నారు. అప్పుడు ఏమవుతుంది, మూవింగ్ టువర్డ్స్ ఈచ్ అదర్. దగ్గరకు వస్తున్నప్పుడు ఏం కావాలి, ఫ్రీక్వెన్సీ అనేది పెరగాలి అంటే ఏంటి, న్యూమరేటర్ని పెంచాలి, డినామినేటర్ని తగ్గియాలి. అబ్జర్వర్ కూడా ఉరుకుతున్నారు, సోర్స్ కూడా ఉరుకుతుంది. సో దీనివల్ల ఏమవుతుంది, న్యూమరేటర్ అనేది పెరగాలి అంటే వి ప్లస్ విఓ, డినామినేటర్ అనేది తగ్గాలి, వి మైనస్ విఎస్. వెరీ సింపుల్ లాజిక్. సో సేమ్ ఇదే కొట్టుకొని ఇప్పుడు ఒకరి నుంచి ఒకరు దూరం వెళ్ళిపోతున్నారు గొడవ అయ్యి. అప్పుడు ఏమవుతుంది, సోర్స్ కూడా దూరం వెళ్తుంది, అబ్జర్వర్ కూడా దూరం వెళ్తున్నారు. సో ఈ రెండు రివర్స్ అవుతాయి. అబ్జర్వర్ దూరం వెళ్తున్నప్పుడు ఏంటి, ఫ్రీక్వెన్సీ తగ్గాలి అంటే ఎఫ్ ప్రైమ్ షుడ్ బి ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ వి మైనస్, న్యూమినేటర్ తగ్గాలి, డినామినేటర్ పెరగాలి, అంతే. వెరీ సింపుల్ లాజిక్. సో ఇఫ్ ద సోర్స్ అండ్ అబ్జర్వర్ ఆర్ మూవింగ్ అవే ఫ్రమ్ ఈచ్ అదర్ విత్ వెలాసిటీస్ విఎస్ అండ్ వి నాట్ రెస్పెక్టివ్లీ, దెన్ వీ విల్ గెట్ దిస్. సో ఏదైనా కేసు ఉంటే జనరల్ ఇది ఒక్కటే ఫార్ములా. ఇప్పుడు ఇన్ని 6 కేసెస్ చూసాం కదా, అన్నిటికీ సింగిల్ ఫార్ములా. ఎఫ్ ప్రైమ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ వి ప్లస్ ఆర్ మైనస్ వెలాసిటీ ఆఫ్ అబ్జర్వర్ డివైడెడ్ బై వెలాసిటీ ఆఫ్ సౌండ్ ప్లస్ ఆర్ మైనస్ వెలాసిటీ ఆఫ్ సోర్స్. ఇంతే. ఈ ప్లస్ ఆర్ మైనస్ అనేది ప్లస్ ఎప్పుడు పెట్టాలి మైనస్ ఎప్పుడు పెట్టాలి అని మీరు లాజికల్గా ఆలోచిస్తే ఈ 6 కేసెస్ కూడా
వన్ సింగిల్ ఫార్ములా తోటి అయిపోతుంది. ఒకవేళ వెలాసిటీ ఆఫ్ అబ్జర్వర్ అంటే అబ్జర్వర్ ఎట్ రెస్ట్ అన్నాడు అనుకోండి, విఓ బదులు 0 పెట్టండి, ఏముంది దాంట్లో. సోర్స్ ఎట్ రెస్ట్ అనుకో, విఎస్ బదులు 0 పెట్టాలి, అంతే కదా, వెరీ సింపుల్. సో ఇదే ఫార్ములా ఇప్పుడు నెక్స్ట్ వచ్చే కేసెస్ కూడా చూద్దాం. ఇప్పుడు 7th కేసు ఏంటి, ఇప్పుడు హీరోయిన్ ఉరుకుతుంది, వెనకాల నుంచి విలన్ వస్తున్నాడు, అంటే హీరోయిన్ అరుచుకుంటూ ఉరుకుతుంది. సో సోర్స్ ఈజ్ మూవింగ్ అవే, అబ్జర్వర్ ఈజ్ ట్రయింగ్ టు క్యాచ్. సో బోత్ ఆర్ మూవింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. అప్పుడు ఏమవుతుంది అంటే సేమ్ ఫార్ములాలో పెట్టండి. ద సోర్స్ అండ్ అబ్జర్వర్ ఆర్ మూవింగ్ వన్ బిహైండ్ ద అదర్, వేర్ సోర్స్ ఫాలోస్ ద అబ్జర్వర్. అంటే ఇక్కడ నేను చెప్పిన డైరెక్షన్ రివర్స్ అయింది. సోర్స్ అంటే విలన్ అరుచుకుంటూ ఇక్కడ హీరో వెనుక ఆర్ హీరోయిన్ వెనుక ఉరుకుతున్నారు అరుచుకుంటూ. సో దిస్ ఈస్ ద సోర్స్, దిస్ ఈస్ ద అబ్జర్వర్. సో రెండు ఈ డైరెక్షన్లో ఉంది. ఇక్కడ మీరు రిలేటివ్ వెలాసిటీ కాన్సెప్ట్ కూడా వాడుకోవచ్చు. సో వెలాసిటీ ఆఫ్ అబ్జర్వర్ అండ్ వెలాసిటీ ఆఫ్ సోర్స్ రెండు సేమ్ డైరెక్షన్లో ఉండడం వల్ల రెండింటికి కూడా సేమ్ సైన్ పెట్టాలి. ఇప్పుడు వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఎటు నుంచి ఎటు వెళ్తుంది, సౌండ్ అనేది ఇటు నుంచి అంటే సోర్స్ నుంచి అబ్జర్వర్ సైడ్ వెళ్తుంది. సో ఇది సోర్స్ నుంచి ఇది అబ్జర్వర్ ఇటు వెళ్తుంది. రెండు వెలాసిటీస్ కూడా ఈ డైరెక్షన్లోనే ఉన్నాయి. సో వెలాసిటీ ఆఫ్ సౌండ్ కూడా ఈ డైరెక్షన్లోనే ఉంది. సో రిలేటివ్ వెలాసిటీ ఏమవుతుంది, వెలాసిటీ ఆఫ్ సౌండ్ మైనస్ వెలాసిటీ ఆఫ్ సోర్స్. ఇక్కడ కూడా వెలాసిటీ ఆఫ్ సౌండ్ మైనస్ వెలాసిటీ ఆఫ్ అబ్జర్వర్. సో అది చేస్తే మీకు ఇది వచ్చేస్తుంది. సేమ్ ఇప్పుడు ఆపోజిట్ అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇఫ్ సోర్స్ అండ్ అబ్జర్వర్ ఆర్ మూవింగ్ వన్ బిహైండ్ ద అదర్, వేర్ అబ్జర్వర్ ఫాలోస్ ద సోర్స్. అంటే ఇప్పుడు హీరోయిన్ ఇలా అరుచుకుంటూ ముందుకి పరిగెత్తుతుంది, వెనకాల విలన్ వెంటబడుతున్నాడు. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ సోర్స్ అనేది ముందుకు పరిగెత్తుతుంది. దానివల్ల సౌండ్ ఎటు ట్రావెల్ చేస్తుంది, ఫ్రమ్ ద సోర్స్ టు ద అబ్జర్వర్. సో ఇది అబ్జర్వర్ వెలాసిటీ విఓ, సోర్స్ వెలాసిటీ విఎస్. దానివల్ల ఇక్కడ రిలేటివ్ వెలాసిటీ అనేది వెలాసిటీ ఆఫ్ సౌండ్ ప్లస్ విఎస్ అవుతుంది, అండ్ వెలాసిటీ ఆఫ్ సౌండ్ ప్లస్ వెలాసిటీ ఆఫ్ అబ్జర్వర్ అవుతుంది. సో ఫార్ములా అనేది సేమ్, రెండింటికి కూడా ప్లస్ పెట్టాలి. సో చూసారు కదా, ఒక్కటే ఫార్ములా ఎక్కడ ప్లస్ ఎక్కడ మైనస్ పెట్టాలి అని తెలిస్తే ఇప్పుడు 8 కేసెస్ డిస్కస్ చేసాం. అన్ని 8 కేసెస్ కూడా వెరీ సింపుల్, ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇది క్లియర్ కదా.